మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ని. మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలో దస్తావేజు లేఖర్ల వృత్తిలో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లు కానీ, సహాయకులు కానీ, స్టాంపు వెండర్లు కానీ, తర్వాత డీటీపీ ఆపరేటర్స్ కానీ దాదాపుగా 1,00,000 కుటుంబాల వరకు ఉన్నటువంటి మన వృత్తిలో ఒక తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో చాలా ఇబ్బందులు పడిండే మాట మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా అంటే జూలై నెలలో 10వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క పిలుపు మేరకు మొత్తం రాష్ట్రం అంతా ఒక ప్రభుత్వానికి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రవేశపెట్టాలని, దానిలో భాగంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఈ పిలుపుని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 294 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో ఉన్నటువంటి మిత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి వారి యొక్క ఐకమత్యాన్ని చాటుతూ ఎన్నో శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధానమైనటువంటిది ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేసేటువంటి పెద్ద అంశం. ఈ యొక్క అంశానికి ఆధారంగా తమకు తాముగా ఎలాంటి దస్తావేజులు తయారు చేయకుండా, ఎలాంటి ఫారాలు కూడా ఫిలప్ చేయకుండా, ప్రభుత్వ ఆఫీసులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా శాంతియుతంగా ఒక చోట కూర్చొని వినియోగదారులు వచ్చిన వారికి, అయ్యా మాకు ఈ యొక్క సమస్య ఉంది, ఈ జీవో వల్ల మా యొక్క మనుగడ దెబ్బతింటోంది, ఈ యొక్క జీవో వల్ల మా యొక్క భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది అని చెప్తూ ఆ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చినారు. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమైతేనేమి, ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన వారైతేనేమి చాలా మద్దతును ప్రకటించారు మన దస్తావేజు లేఖర్లకు, మిత్రులందరికీ. ఎందుకు అంటే, అయ్యా మాకు దస్తావేజ్ అనేది ఉంటే తరతరాలుగా మాకు వాటిని చూపించుకుంటూ మా యొక్క తాతల కాలం నుండి వచ్చిన ఆస్తి, మా యొక్క పెద్దల కాలం నుంచి వచ్చిన ఆస్తి అని శతాబ్దాల కాలం నుండి ఉన్నటువంటి దస్తావేజులు రాతపూర్వకంగా ఉన్నటువంటి వాటిని అలాగే అంటిపెట్టుకొని మాకు మరి తర్వాత వచ్చే తరం వారికి కూడా ఆ దస్తావేజుల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసుకునేటువంటి సందర్భం ఉంది కనుక మీరు ముఖ్యంగా ఉండడం మంచిది అనే ఆలోచనతో మీకు మా యొక్క సహకారం అందిస్తామని చెప్పి ప్రజలు కూడా మన దస్తావేజు లేఖర్లకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి దస్తావేజుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం అన్నది మనం చేయడానికి గల ప్రధాన కారణము ఈ జీవోలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మన యొక్క మానసిక ఆందోళనను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క దస్తావేజుల విషయానికి సంబంధించి మన వృత్తిలో ఉన్నటువంటి వారు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది దిగ్విజయంగా 12 రోజుల వరకు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పెన్ డౌన్కి సంబంధించి ప్రయోజనాలు ఏమిటున్నాయి అన్న దానిపైన ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. మిత్రులారా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకంగా సంబంధించి 13,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం కలిగినటువంటి శాఖ మంది. ఈ శాఖకు యావరేజ్గా అంటే ఒక రోజువారీగా 35 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతోంది రాష్ట్రానికి ఒక రోజుకి. ఇలాంటి సందర్భంలో దస్తావేజు లేఖరుల యొక్క మనుగడ గురించి, దస్తావేజు లేఖరుల యొక్క భవిష్యత్తుకి సంబంధించి వృత్తిపరంగా వచ్చేటువంటి అంధకారాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని రావడానికి, ప్రభుత్వం మన పైన ఒక మంచి చూపు చూడడానికి, ప్రభుత్వం ఈ వృత్తిని గమనించడానికి, ఈ వృత్తికి సంబంధించినటువంటి వారు ఎలా ఉన్నారు, వారికి మనం ఏమి సహాయ సహకారాలు అందిస్తున్నాము ప్రభుత్వ పరంగా, వీరు ఏమి అన్యాయం చేశారు, వీరికి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నాము అనే ఒక
భావం వారిలో కలగడానికనే ఉద్దేశంతోనే ఒక రోజుకు 35 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆదాయాన్ని దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం శాంతియుతంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఆలోచనతోనే శాంతియుతంగా ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరపున. ఈ 12 రోజులు అనగా జూలై 20వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు జరిగిన నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమంలో ఒక రోజుకు 35 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి చోట ఈ 12 రోజులకు యావరేజ్గా 35 కోట్ల రూపాయల ప్రకారం వేసుకుంటే 420 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావాల్సిన చోట కేవలం 120 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేట్లుగా మనం శాంతియుతంగా ఈ పన్యం కార్యక్రమాన్ని చేశాం. ఇందులో భాగంగా ప్రభుత్వం వారికి దస్తావేజు లేఖల యొక్క మనుగడను ఎందుకు ఆపుదల చేయాలి, కాలం మారుతోంది, ఇంకా చెట్టు కింద కూర్చుంటాను, పెన్నుతోనే రాస్తాను, ఇంకా కాలం మారినా కూడా మీ పద్ధతుల ప్రకారమే మీరు ఉండాలా అనేది ప్రభుత్వ వాదం. దస్తావేజు లేఖల వృత్తిలో ఉన్నటువంటి వారు అలా ఆలోచించట్లేదు. అయ్యా, టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటిని చేస్తూ మా యొక్క వృత్తిని కూడా కొనసాగించే ఒక మార్గాన్ని, ఒక పద్ధతిని, ఒక విధానాన్ని కల్పించమనే వేడుకుంటున్నాం మేమంతా కలిసి. ఇలాంటి సందర్భాన్ని పట్టుకొనే దస్తావేజు లేఖలు చాలా ఐకమత్యంగా ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వర్తించినారు. కేవలం 420 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిన ఈ 12 రోజుల్లో కేవలం 120 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది అంటే మన యొక్క మనుగడకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం దృష్టిలో మన వృత్తి పడ్డానికి ఎంచుకున్న మార్గం ప్రకారము ఈ యొక్క ఉద్యమాన్ని మనం చేసినాం. శాంతియుతంగా మనం చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమానికి సంబంధించి ఒకవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ మనకు సంబంధించి మన వృత్తికిలో ఉన్నటువంటి సీనియర్ దస్తావేజు లేఖరి, మన సంఘ సేవకులు, కంకిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర సీనియర్ దస్తావేజు లేఖగా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు యలమంచిలి కిషోర్ బాబు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు నందు ఒక పిల్ దాఖలు చేయడమైనది. ఆ పిల్ యొక్క నంబరు 172/2026గా నమోదు కాబడినది. విధి విధానాలు, జీవోకు సంబంధించినటువంటి వాటి గురించి ఎలా నిర్వహిస్తారు అనే దానిపైన ప్రభుత్వానికి అనగా ప్రభుత్వాధికారులకు కొద్ది కాలం గడువు ఇచ్చి మీ యొక్క కౌంటర్ని దాఖలు చేయమని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అంటే దస్తావేజు లేఖలు శాంతియుతంగా చేస్తున్నట్టు ఈ ఉద్యమమే కాకుండా, పెన్ డౌన్ కార్యక్రమమే కాకుండా న్యాయ కోవిధుల ద్వారా కూడా మన యొక్క భవిష్యత్తు అంధకారంగా ఉండకూడదనే ఒక ఆలోచనతో యలమంచిలి కిషోర్ బాబు గారు వేసినటువంటి పిల్లుకు సంబంధించి కూడా మనకు కోర్టులో నంబర్ అయినందువల్ల ఈ యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము కనుక, ప్రభుత్వం మనల్ని గమనించింది కనుక, ప్రభుత్వం భవిష్యత్తులో మన ఉనికిని కాపాడుకొనుటకు, మన వృత్తికి భంగం కలగకుండా ఏదైనా ఒక మార్గాన్ని ఆలోచిస్తుందనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ పెనుమాక వెంకట సుబ్బారావు గారు, తర్వాత అవ్వారు సత్యనారాయణ ట్రెజరర్గా ఉన్నటువంటి వారు ఒక నిర్ణయానికి వచ్చి ఈ 12 రోజుల కార్యక్రమాన్ని, పెన్ డౌన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి ఉన్నారు.
ఈ పెన్ డౌన్ కార్యక్రమం వలన మనం చేసిన శాంతియుత నిరసనలకు భవిష్యత్తులో ప్రభుత్వం వారు మన పైన చల్లని చూపు చూస్తారని ఆశిస్తూ ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా మనం వాయిదా వేసినందువల్ల మళ్ళీ మన వృత్తిలో ఏదైనా సమస్య ఏర్పడి ప్రభుత్వం దృష్టిలో మన మనుగడను కొనసాగించకుండా ఏదైనా వృత్తిపరంగా ఇబ్బందులు కలిగిన యెడల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం తరపున మరొకసారి మనం ఉద్యమాన్ని కొనసాగించుటకు అవకాశం ఉందని, అలాంటి సందర్భం ప్రభుత్వం కల్పించదని భావనతో ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమణ చేసి ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ప్రజలకు మరొక వీడియోతో మరికొన్ని విషయాలను మనము చర్చించుకుందాము. అంతవరకు సెలవు. జై హింద్.